ఎలా ఉన్నారు అందరూ? థ్యాంక్ యూ. మా రాజుగారి పెళ్లి రిసెప్షన్కి వచ్చిన పెద్దలందరికీ, మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్రతి రిసెప్షన్ లాగా నేను నాన్ వెజ్ ఫుడ్ కూడా ఉంది. అండ్ డ్రింక్స్ ఉన్నాయిగా, కోకోనట్ వాటర్, వాటర్ మిలన్ జ్యూస్, మన ఫేవరెట్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈవెంట్ అయ్యే లోపల ఒక్క స్టెప్ అన్నీ వేసి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా టైం తర్వాత చాలా హాయిగా ఉంది. 2025 ఇయర్ ఎండ్ అవ్వబోతుంది. నువ్వు అలా నుంచి నాకు టెన్షన్ వస్తుంది, కూర్చోవా. 2025 యాక్చువల్లీ చాలా చాలా సూపర్బ్ ఇయర్ మా అందరికీ. ఎందుకంటే 2026లోకి మనం ఎంటర్ అవబోతున్నాం. సో ఇంకో 1 డేలో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మా అందరి తరఫు నుంచి విషింగ్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 should be very happy and prosperous for all of you. 2024 చెప్పాలంటే నాకు యాక్చువల్గా చాలా టఫ్ ఇయర్. ఎందుకంటే 2023 తర్వాత ఒక 3 వరుస విజయాలు ఇచ్చిన తర్వాత అదే మొమెంటంతో మీ ముందుకు ఇంకో నెక్స్ట్ అదిరిపోయే సినిమా తీసుకొద్దాం అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 2024 మొత్తం నేను షూట్కి దూరంగా ఉన్నాను. ఆ టైంలో మెంటల్గా, ఫిజికల్గా చాలా రికవరీకి చాలా టైం పట్టింది. సో అదే టైంలో ఈ అనగనగా ఒక రాజు అనే కథ రాయడం జరిగింది. అండ్ ఈ ఇయర్ 2025 ఫిబ్రవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాం. ఆ టైంలో మీరందరూ సోషల్ మీడియాలో కానీ మెసేజెస్లో కానీ అన్న సినిమా ఎప్పుడు మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఆ మెంటల్గా టఫ్ ఉన్న పీరియడ్లో మీరందరూ సపోర్టివ్గా మెసేజెస్ పంపించడం వల్లనే నేను చాలా తొందరగా రికవర్ అయ్యాను. సో పేరున మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి ఎనర్జీ, మీ అందరి లవ్ వల్ల 2025లో ఈ సినిమా విపరీతమైన ఎంటర్టైన్మెంట్తో, విపరీతమైన ఎంజాయ్మెంట్తో మేము షూట్ చేయగలిగాం. అండ్ చాలా చాలా బాగా వచ్చింది సినిమా. సో మేము ఆల్మోస్ట్ జస్ట్ ఒక 6 మంత్స్లో సినిమా ఫినిష్ చేసేసాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు మా ప్రొడ్యూసర్స్ అందరూ సినిమా ఫుటేజ్ చూస్తూ ఇంత ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు రిలీజ్ చేద్దామని డిస్కషన్ వస్తే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సో నా లైఫ్లో నేనంటే మీలాగా వెనకాల గోల చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బ్లాక్లో టికెట్ కొనుక్కునే బ్యాచ్ నేను. సో నన్ను తీసుకొచ్చి ఈరోజు సంక్రాంతి పండక్కి నా ఫేవరెట్ ఐడల్స్ తోటి నా సినిమా రిలీజ్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి వల్లనే ఈరోజు మేము ఇంత ఎంటర్టైన్మెంట్తో కూడిన సినిమా పండక్కి తీసుకొస్తున్నాం. సో సంక్రాంతికి ఒక సినిమా వస్తున్నప్పుడు దానిలో ఒక ఎంజాయ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక వైబ్ ఉంటుంది. ఆ వైబ్ అంతా ఈ సినిమాలో మొత్తం ప్యాక్ చేసేసాం. ఇంకా మా టీంలో నేను కానీ, మీనాక్షి కానీ, మొత్తం అందరం వి గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ టు దిస్ ఫిల్మ్. అండ్ Jan 14th అనగనగా ఒక రాజు మీరందరూ చాలా చాలా ఫ్యామిలీస్తో వచ్చి ఎంజాయ్ చేస్తారని మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. జనరల్గా సినిమా రిలీజ్కి ముందు చాలా నర్వస్గా ఉంటారు. నర్వస్నెస్ మాకు కూడా ఉంది. బట్ మీ అందరి రియాక్షన్స్, థియేటర్లో ఆ ఎనర్జీ విట్నెస్ చేయాలని ఎక్సైట్మెంట్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద వే అనగనగా ఒక రాజు హ్యాస్ షేప్డ్. అండ్ ఈసారి పండక్కి చిరంజీవి గారి స్టెప్పులు చూస్తూ, చిరంజీవి గారి అనిల్ అన్న ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఆయన ఒక ఎనర్జీతో వస్తారు. సో ఆ ఎనర్జీని ఎంజాయ్ చేస్తూ నిన్ననే ప్రభాస్ అన్న ట్రైలర్ కూడా వచ్చింది, మీరు చూస్తుంటే. ఒక నిమిషం అని ఆ 7134 ఏం లేదు, ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు, నాకు ఓటీపీ వచ్చింది. అది మా ఫ్రెండ్షిప్ అలాంటిది, తెలిసింది కదా. సో రాజా సాబ్ కానీ అన్ని సినిమాలు ఫస్ట్ ఐ థింక్ ఎవరో ఇందాక అంటున్నారు, నాకు చిన్నప్పటి నుంచి నేను కూడా చాలా సంక్రాంతులు చూశాను. ఈసారి సంక్రాంతికి ఇంత ఫెస్టివల్ ఎనర్జీతో ఇన్ని మంచి సినిమాలు, ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రామిస్ ఉన్న సినిమాలు అన్నీ కొత్తగా అన్నీ ఒకటేసారి వస్తున్నప్పుడు ఇంకా థియేటర్స్లో తెలుగు సినిమా అనే ఒక ఎనర్జీ మనం విట్నెస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ ఎంజాయ్ all the films and I hope and pray that you like all the films and all the films will do well and Telugu cinema sound ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది ఈ సంక్రాంతికి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. అండ్ గీత గారు నెక్స్ట్ మీరే. రాజు గారు మామూలుగా అంటే అఫ్కోర్స్ నవీన్గా మీరు మాట్లాడారు సరే, రాజు గారు ఒక మాట చెప్పండి. చారులత గారిలో ఏం నచ్చి ఓకే చెప్పారు ఈ పెళ్ళి? చారులత గారిలో నచ్చని క్వాలిటీ ఉంటాయి కదండి. మీరు ఆవిడని అడగాలి, నాలో ఏం క్వాలిటీ నచ్చి ఓపెన్. అయ్యో మీలో క్వాలిటీల గురించి అడుగుతామా చెప్పండి. మీలో సింగింగ్ క్వాలిటీ ఉంది, రైటింగ్ క్వాలిటీ ఉంది, సూపర్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఉంది, అమేజింగ్ టైమింగ్ క్వాలిటీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే క్వాలిటీస్ ఇవాళ ఈవెంట్ అంతా నిండిపోతూ ఉంటుంది. Shaadi.comలో నా ప్రొఫైల్లో యాడ్ చేయండి అవన్నీ. నాలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదు. ఇక్కడే అమ్మాయిలను అడిగితే ఆల్రెడీ ఇప్పుడే రేస్ చేయడానికి చాలా మంది ఉన్నారు హ్యాండ్. అమ్మాయిలు కూడా వచ్చారు. రాజుగారు లాంటి హస్బెండ్ కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ?
ఏ అబ్బాయిలు కూడా ఎత్తుతున్నారేంటి, అమ్మాయిలు మాత్రం ఎత్తండి. సో ఓకే, చారు, ఇప్పుడు యూ వాంట్ సే హాయ్ టు దెమ్? ఎస్, చారు గారు మాట్లాడతారు.